తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతుందే నీ యాదిల మనసంత మస్తు బరువైతుందే నీ యాదిల మనసంత బాధైతుందే నీ యాదిల మనసంత మస్తు బరువైతుందే నీ యాదిల మనసంత. ఏమైంది వాని వార్త చదవక పాట పాడుతున్నావు అంటారా? ఇప్పుడు చెప్పబోయే మనిషి గురించి పాట వాడు చెప్తేనే మంచిగా ఉంటుందిలే, అందుకే వాడినా. వీడియో ఎడిటర్ అన్నా వార్త సురు చేయవే. ఫ్రస్ట్రేషన్ 40 years ఇండస్ట్రీ ఇన్ ఫ్రస్ట్రేషన్. పచ్చ పార్టీ పని అయిపోయి ఫ్రస్ట్రేషన్, పార్టీల పని లేక ఫ్రస్ట్రేషన్. అందుకనే ఎటు పోతున్నాడో అర్థమైతలేదు, ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థమైతలేదు, కనీసం ఏం మాట్లాడుతున్నాడో కూడా సమజైతలేదు మన చంద్రబాబుకు. వాయిస్ ల బేస్ లేదు, మాటల స్పష్టత లేదు. ఇన్నాళ్ళంటే 23 సీట్లే వచ్చినాయన్న బాధల ప్రెస్టేషన్, కొడుకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయిందనే ప్రెస్టేషన్ ఉండే. కానీ ఇప్పుడు ఆ ప్రెస్టేషన్ రెట్టింపు అయింది. అందుకే తిన్నది ఉంట వట్టక తిరుగుతున్నాడట సారు. ఇంతకెందుకు రెట్టింపు ప్రెస్టేషన్ అంటే, ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి ఆ మీటింగ్ జరిగిందో చంద్రబాబు నాయుడుకి ఏదేదో అయిపోయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. అంతేకాకుండా మొన్న బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని మరి ఏ విధంగా ఓపెన్ చేశారో మీరు చూశారు. అందులో ఎన్టీఆర్ గారి ఫోటో, బాలకృష్ణ గారి ఫోటో తప్ప చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా లేకపోవడంతో ఇక తనకి రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా కూడా అందరూ అసహించుకుంటున్నారు. ఈ రెండు ముచ్చట్లే కాదు మేడం, ఓవరాల్ గా వస్తున్న సర్వేలు కుప్పం ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఈ ప్రెస్టేషన్ కు కారణమై ఉండొచ్చు. అందుకే కుప్పంలో కుప్పిగంతులు వేసుకుంటా తిరుగుతున్నాడు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ఆఖరికి పరిస్థితి ఏమైందంటారు మేడం? పిచ్చి పట్టి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా పిచ్చి ఆసుపత్రిలో చేర్చే రోజు దగ్గరలోనే ఉంది. మేడం ఈ రేంజ్లు ఇజ్జత్ తీస్తే ఇటు ఎమ్మెల్యే వెల్లంపల్లి సారేమో నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, నారా పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టగతులు. ఎందుకంటే అంటే చాలా మంది అడుగుతారు నారా ఏంటంటే అతని పేరు పవన్ కళ్యాణ్, ఇంటి పేరు మార్పు కదని. ఆయన ఎప్పుడో నారా అని పెట్టేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ ముగ్గురు కూడా గెలిచే పరిస్థితి లేదు, ముగ్గురు వాళ్ళ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇదట ముచ్చట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం ప్రజలను పట్టించుకోలేదు, ఇప్పుడు ఓడిపోతానన్న భయంతో వచ్చి తిరుగుతున్నాడు. ఇది వరకు ఎప్పుడన్నా 3-4 రోజులు వచ్చి కుప్పంలో తిరిగిండా? ఉన్నాడా? నీచ రాజకీయాలు చేస్తున్న బాబుకు పుట్టగతులు ఉండవని గరంగరమయ్యిండు వెల్లంపల్లి సారు. కానీ నిజంగానే చంద్రబాబుకు తన రాజకీయ జీవితం మీద ఏదో తేడా కొడుతున్నట్టే అనిపిస్తున్నాయి కదా ఈ మధ్య. పాపం. కొత్త ప్లేస్ విజిట్ చేశారా? మీ అనుభవాలేంటి? అక్కడి సంగతులేంటి? లాక్డౌన్లో కొత్తగా ఏం నేర్చుకున్నారు? కొత్త వంటకాలు ట్రై చేస్తున్నారా? ప్రేమ, పెళ్లి, చదువు, లీగల్, పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కావాలా? నలుగురితో పంచుకోవాలనుకున్న ఏ విషయమైనా info@sakshi.com కు మెయిల్ చేయండి. www.sakshi.com లో మీరు పంపే విషయాన్ని పబ్లిష్ చేస్తాం. మీ ప్రయాణానికి మేం సాక్షి.